వెస్టిండీస్ చేతుల్లో పాకిస్తాన్ అయితే అతిపెద్ద ఓటమిని చూసింది. వన్డే సిరీస్లో మూడవ చివరి మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో షాయ్ హౌస్ నాయకత్వంలో వెస్టిండీస్ 2-1 తేడాతో సిరీస్ను గెలుచుకుంది. ఈ సిరీస్లో కరేబియన్ జట్టు విజయం అంటే 34 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడమే. మొహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో పాకిస్తాన్ చెత్త రోజును చూడాల్సి వచ్చింది. 1991 తర్వాత ఈ శతాబ్దంలో ఇలాంటి ఓటమిని చూడలేదు. షాయ్ హోప్ అద్భుత సెంచరీ. మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లో 6 వికెట్లకు 294 పరుగులు చేసింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో వెస్టిండీస్ ఇంత పెద్ద స్కోర్ చేరుకోవడంలో కెప్టెన్ షాయ్ హోప్ కీలక పాత్ర పోషించాడు. అతను బ్యాటింగ్తో తన జట్టును ముందుండి నడిపించాడు. షాయ్ హోప్ సెంచరీ చేశాడు. ఇది వన్డే క్రికెట్లో అతనికి 18వ, పాకిస్తాన్పై అతనికి 2వ సెంచరీ. షాయ్ హోప్ కేవలం 94 బంతుల్లో 10 ఫోర్లు, 54 సిక్సర్లు, అజేయంగా 120 పరుగులు చేశాడు. కెప్టెన్ హోప్ విధ్వంసక బ్యాటింగ్ కారణంగా మొదటి 42 ఓవర్లో 6 వికెట్లకు 185 పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు చివరి 8 ఓవర్లో వికెట్ కోల్పోకుండా 109 పరుగులు జోడించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో పాకిస్తాన్కు 295 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. నేటి క్రికెట్ యుగంలో ఈ లక్ష్యం అసాధ్యం కాదు. కానీ వెస్టిండీస్పై దానిని ఛేదించడంలో పాకిస్తాన్ చాలా కష్టపడింది. మొత్తం జట్టు కలిసి 100 పరుగులు కూడా చేయలేకపోయింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం గురించి చెప్పనక్కర్లేదు. మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టు 92 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఫలితంగా వెస్టిండీస్ ఈ మ్యాచ్లో 202 పరుగుల తేడాతో గెలిచింది. ఇది పరుగుల పరంగా పాకిస్తాన్పై అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఈ సందర్భంలో 2015లో క్రిస్టు చేర్చిలో జరిగిన వన్డేలో 150 పరుగుల తేడాతో ఓడిపోయిన రికార్డును అది బద్దలు కొట్టింది. వన్డే క్రికెట్లో వెస్టిండీస్ 200 పరుగులు సాధించి విజయం నమోదు చేయడం అంటే ఇది 4వసారి. కెప్టెన్ షాయ్ హోప్ బ్యాటింగ్తో పాకిస్తాన్ను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించగా, జెడెన్ హిల్స్ బంతితో విధ్వంసం సృష్టించాడు. అతను బంతిని ఒంటి చేత్తో పాకిస్తాన్ జట్టులో సగం మందిని పెవిలియన్ చేరాడు. అతను 7.2 ఓవర్లలో 18 పరుగులు, 6 వికెట్లు పడగొట్టాడు. ఇది అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. పాకిస్తాన్తో జరిగిన మూడో వన్డేను వెస్టిండీస్ గెలవడమే కాకుండా ఈ సిరీస్ను కూడా గెలుచుకుంది. ఈ విధంగా వెస్టిండీస్పై సిరీస్ను కోల్పోకుండా 34 ఏళ్లు పాకిస్తాన్ నెలకొల్పిన రికార్డు మొహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో బద్దలు కొట్టింది. 1991 తర్వాత పాకిస్తాన్పై వెస్టిండీస్ తన తొలి వన్డే సిరీస్ను గెలుచుకుంది. ఈ శతాబ్దంలో అంటే 2000 సంవత్సరం తర్వాత ఏ ఫార్మాట్లోనూ పాకిస్తాన్పై వెస్టిండీస్ సాధించిన తొలి సిరీస్ విజయం కూడా ఇదే కావడం గమనార్హం. ఫ్రెండ్స్, మొహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ఓటమికి కారణాలేమిటి? వెస్టిండీస్పై పాకిస్తాన్ చివరిసారిగా ఎప్పుడు సిరీస్ గెలిచింది? కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.